శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గతంలో పెద్దలు 100 ఏళ్ల వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడిపేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచంలో 40 ఏళ్లకే షుగర్లు, బీపీలు వస్తున్నాయి. చిన్న వయసులోనే చిన్నపిల్లల్లో కూడా అనేక వైద్య సమస్యలు వస్తున్నాయి. వీటికి ఏమిటి కారణం అంటే ప్రధానంగా చెప్పేది సరైన ఆహారం మనిషి తినడం లేదు. రసాయనాలతో కూడిన ఆహారాన్ని తినడం వల్ల మనిషి ఆయుర్దాయం తగ్గిపోతుంది. దీని నుంచి బయటపడాలంటే ప్రకృతి వ్యవసాయమే సరైన మార్గం అని చెప్పి రైతులు, శాస్త్రవేత్తలు అందరూ చెప్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల రైతుకి సాగుబడి ఖర్చులు తక్కువగా ఉంటాయని చెప్పి రైతుకి లాభం కూడా వస్తుందని, రైతుకు లాభం రావడంతో పాటు ఆ కూరగాయలు తిన్న సామాన్యమైన ప్రజల ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పి ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతులకు మద్దతుగా నిలుస్తుంది. ప్రస్తుతం మనతో కొత్తపట్నం మండలానికి చెందినటువంటి పట్టపు ఇందిర అనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మహిళా రైతు ఉన్నారు. ఆమెను అడిగి ప్రకృతి వ్యవసాయంలోకి ఆమె ఏ విధంగా వచ్చారు, అంతకుముందు ఏం చేసేవాళ్ళు, ప్రకృతి వ్యవసాయంలో ఉన్న లాభ నష్టాలు ఏమిటి అవి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రధానంగా మీరు ప్రకృతి వ్యవసాయాన్ని ఇప్పుడు పాటిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలోనే వ్యవసాయం చేస్తున్నారు. అసలు ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మొదటగా మేము కెమికల్ వ్యవసాయమే చేసేవాళ్ళమండి. నేను వ్యవసాయ కుటుంబంలోనే పుట్టి పెరిగాను. మొదటి నుంచి మేము కెమికల్ వ్యవసాయమే చేసాము. అయితే కెమికల్ వ్యవసాయంలో మాకు దిగుబడి అనేది తగ్గుతూ వచ్చింది. అనారోగ్య సమస్యలు కూడా మా సంపాదనలో ఎక్కువ శాతం హాస్పిటల్కి ఖర్చులు అవుతూ వచ్చినాయి. అది కాక నేల కూడా దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఎంత ఎరువులు, కెమికల్ ఎరువులు, యూరియా, డిఏపీలు ఇవి ఎన్ని వేసినప్పటికీ కూడా దిగుబడి అనేది తగ్గుతూనే ఉంది. అందుకని చెప్పి ఇవన్నీ ఆలోచిస్తూ అసలు వ్యవసాయం మానేద్దాము, వేరే పనులు ఏదన్నా చూసుకుందామన్న స్థితికి మేము వెళ్ళిపోయాం. సిఆర్పిలు వచ్చి వాళ్ళు మహిళా సంఘాల్లో మీటింగ్ పెట్టారు. మహిళా సంఘాల్లో మీటింగ్ పెట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రకృతి కూడా బయటగా పొల్యూట్ అయిపోతుంది, తినే ఆహారం పొల్యూట్ అయిపోతుంది, గ్రౌండ్లో వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది. ఇవన్నీ మనం సేవ్ చేసుకొని మన భావితరాల వాళ్ళకి మంచి భూమిని, మంచి ఆరోగ్యాన్ని, మంచి ఆహారాన్ని ఇవ్వాలంటే మీరందరూ ప్రకృతి వ్యవసాయం ఖచ్చితంగా చెయ్యాలి. ఇది ఎట్లా చేయాలంటే ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసిన జీవామృతాలతోటి, మళ్ళా ఆకులు చెట్ల నుంచి కోసిన ఆకులు కషాయాలతోటి చెయ్యండి అని చెప్పారు మహిళా సంఘాల్లో. అలా చెప్పినప్పుడు మేము కూడా ఆ మహిళా సంఘం మీటింగ్కి హాజరయ్యి ఇవన్నీ విని, ఈ ఆవు పేడ మనం ఇంత కెమికల్ వేసినా కూడా మనకి రావటం లేదు కదా, ఈ ఆవు పేడ ఆవు మూత్రంతో ఎలా వస్తుంది, ఎట్లా పండిద్ది, ఆకులతో కషాయాలు చేస్తే ఎలా పండుద్ది అని చెప్పి మేము అనుకున్నాం. అప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు అంత నమ్మకం లేనప్పుడు మొదటగా మీ ఇంటి పెరట్లో చిన్నగా కొంచెం కూరగాయలు వేసుకొని పండించండి, ఆ కూరగాయలు తినండి, మీకు తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పుడు మేము ఏం చేసామంటే, ఎట్లా మేము కూరగాయల చెట్లు నాటుకుంటూ ఉంటాం కదా, అందుకు వాటికి ఏం చేసామంటే వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఫస్ట్ ఘనజీవామృతం తయారు చేయటం మాకు నేర్పించారు. మహిళా సంఘాల్లో సామూహికంగా 10 మందిని మేము, కొంతమంది బెల్లము, కొంతమంది శనగపిండి, కొంతమంది ఆవు మూత్రము, ఆవు పేడ ఇవన్నీ సేకరించుకొని వాళ్ళ సిఆర్పిల దగ్గరుండి మా చేత ఘనజీవామృతం తయారు చేయించారు. ఘనజీవామృతము అది తయారు చేసి నీడలో ఆరబెట్టి పొడి చేసి మళ్ళీ పచ్చి పేడతో కలిపి మొక్కలకి అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత మొక్క బాగా గ్రోతింగ్ కానీ బాగా వస్తూ ఉంది. తర్వాత మళ్ళీ కాపుకి వచ్చే దశలో కూడా ఇంకా మొక్క ఎదిగే కొంది కూడా ఇది చేపలు బెల్లంతో తయారు చేసిన కషాయాలు వేయమని సూచించారు వాళ్ళు. అట్లా వేసాము. చేప బెల్లంతో 21 రోజులకి అది ఒక లేహంలాగా తయారవుతుంది. దాన్ని వాటర్లో మిక్స్ చేసి చెట్లకు వేసాము. అప్పుడు మొక్క బాగా నవనవలాడుతూ బాగా వస్తూ ఉంది. ఇంకా మళ్ళీ పూత పిందె దశలో కూడా ఈ సప్తధాన్యాంకుర కషాయం అని చెప్పేసి 9 రకాల గింజలతో కషాయం తయారు వేయించారు. దాని మీద కూడా మొక్క పూత పిందె బాగా వచ్చింది. ఈ విధంగా మాకు ఈ పేడ తోట బాగా వచ్చిందనమాట. పేడ తోట బాగా వచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే, ఇది ఇంత బాగా వచ్చింది కదా, పొలంలో కూడా ఎక్కువ మొత్తంలో చేసి చూద్దాము అనుకున్నాము. అప్పట్లో మాకు ఈ కెమికల్స్ ఎక్కువగా విరివిగా దొరికాయి, కానీ ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఉత్పత్తులు అంత పండించడానికి ఈ ఇన్పుట్ అనేది మాకు అంత ఇరివిగా దొరకలేదు. ఇప్పుడు మీరు ప్రకృతి వ్యవసాయం అనేది ప్రభుత్వ అధికారుల సూచన ద్వారా ఇటువైపు మళ్ళామని చెప్తున్నారు. మీరు ప్రస్తుతం మీకు ఎంత భూమి ఉంది, ప్రకృతి వ్యవసాయం ద్వారా మీరు ఏ పంటలు పండిస్తున్నారు, ఆ పంటలు పండించడం వల్ల మీకు అధికంగా ఏమైనా డబ్బులు మిగులుతున్నాయా,
అసలు ప్రకృతి వ్యవసాయం చేయటం వల్ల, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను మీరు అమ్మటం ద్వారా మీ కుటుంబానికి ఏమైనా ఆర్థికంగా లాభదాయకంగా ఉందా? నేను మొదట చెప్పిన విధంగా కెమికల్ వ్యవసాయంలో ఖర్చులు పెరిగినాయి. తర్వాత దిగుబడి తగ్గింది. నేల కూడా తన సారాన్ని కోల్పోయి, జీవాన్ని కోల్పోయి డ్రై అయిపోయింది. ఈ విధంగా వ్యవసాయానికి ఈ భూమి పనికిరాదు అనుకున్న స్థితిలో మేము సిఆర్‌పీల మాట విని ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాం. నాకున్న ఒక అరెకరా మాగాణి పొలం ఉంది. ఒక 20 సెంట్లు నేను కౌలుకు తీసుకొని ఏటీఎం అని కూరగాయలు పండిస్తూ ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతం. అప్పుడు ఫస్ట్ అయితే ఇంటి దగ్గరే చిన్న 1, 2 సెంట్లు పండించాం సిఆర్‌పీలు చెప్పినప్పుడు. ఇప్పుడు దానిలో దిగుబడిని చూసి మేము ఇప్పుడు 20 సెంట్లు కూరగాయలు పండించి అమ్ముతున్నాం. అయితే నాకు ప్రకృతి వ్యవసాయంలో ఏమి మార్పు కనిపించింది అంటే, వాళ్ళు చెప్పిన విధంగా మేము మొదట ఇప్పుడు పిఎండిఎస్ అని 30 రకాల విత్తనాలు భూమిలో చల్లుకుంటాం. ఎప్పుడు చల్లుతాము? మార్చి, ఏప్రిల్ ఈ ప్రాంతంలో పిఎండిఎస్ చల్లుకుంటాం. అది 40 రోజుల తర్వాత ఆ పిఎండిఎస్ని కలయి దున్నేయటం, పశువుల మేతగా కోసుకోవడం, అట్లా చేసి 2 విధాలుగా చేసి దాన్ని తీసేస్తాం. తీసేసిన తర్వాత మళ్ళా ఏదో కూరగాయలు కానీ, నువ్వులు కానీ, ఏదైనా ఒక 5 రకాల పంటలు మళ్ళీ భూమిలో పెడతాం. దీన్ని ఏటీఎం ఏ గ్రేడ్ అంటాం మేము ఇప్పుడు దాన్ని మా భాషలో. ఈ ఏ గ్రేడ్లో 5 రకాల పంటలు పెడతాం. దాని ద్వారా దిగుబడి భూమి ఈ పిఎండిఎస్ ద్వారా అనేక రకాల జాతులు కలిపి వేయడం వల్ల భూమి సారవంతం అవుతుంది ఒకటి. మళ్ళీ మేము దానిలో జీవామృతం స్ప్రే చేయించడం కానీ, వాటర్ ద్వారా పారించడం కానీ చేస్తాం కాబట్టి దాని ద్వారా వానపాములు వృద్ధి అయ్యి భూమి బాగా గుళ్ళబారి సారవంతం అవుతుంది. ఇప్పుడు మా భూమి చాలా సారవంతంగా ఉంది. వానపాములు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మేము గత 2017 ఎండింగ్ నుంచి 2018 నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మా భూమి చాలా ఆరోగ్యవంతంగా ఉంది. మా భూమికి ఇప్పుడు ఏమి కెమికల్, సత్వ మందులు ఏమీ అవసరం లేదు. ఇప్పుడు మా పద్ధతిలో వేస్తున్న కషాయాలు కూడా అంత ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు మాకు. ఎందుకంటే మేము భూమిని ముందుగానే సారవంతం చేసుకుంటున్నాము పిఎండిఎస్తో. తర్వాత ఘనజీవామృతం వేస్తాము. ఘనజీవామృతం కూడా 2 రకాలుగా ఉంది. టైప్ 1 అని, టైప్ 2 అని. టైప్ 1 అంటే ఆవు పేడతో డైరెక్ట్గా చేస్తాము. టైప్ 2 అంటే దెబ్బ ఎరువులో జీవామృతం పోసి ఘనజీవామృతం తయారు చేస్తాము. అట్లా ఎకరాకి అది 400 కేజీలు లెక్కన ఘనజీవామృతం ముందు వేసుకుంటాము. ఆ ఘనజీవామృతం వేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి జీవామృతం పారిస్తూ ఉంటాము. తర్వాత పంట నెల 2 నెలలు అట్లా వస్తున్నప్పుడు గ్రోత్ ప్రమోటర్గా ఫిష్ ఎమినో యాసిడ్, ఎగ్ ఎమినో యాసిడ్ వేస్తాము. తర్వాత ఇంకా పూత దశకు అలా వచ్చినప్పుడు, కంకి దశకు వచ్చినప్పుడు, వరి కంకి దశకు వచ్చినప్పుడు సప్తధాన్యాంకుర కషాయం కూడా వాడతాం మేము. వీటన్నిటి ద్వారా కషాయాల జోలికి ఆకులు అంటే ఏం లేదు. మీరు ఏ పంటలు పండిస్తారు? ఇప్పుడు వరి పండిస్తున్నారు, ఇట్లా కూరగాయలు పండిస్తున్నారు కదా, మీరు ఏ పంటలు పండిస్తారు? వాటి పేర్లు చెప్పండి. వాటికి ఏ కషాయాలు వాడతారో చెప్పండి. వరి పంట గురించి ప్రత్యేకంగా చెప్పండి. వరి పంటకి ఏం వాడతారు? ముందు వరితో ఇప్పుడు నేను వరి సాగు చేస్తున్నాను. ఒక అరెకరాలో వరి సాగు చేస్తున్నాను. ఈ అరెకరాకి ఎల్ బైండింగ్ అని చెప్పేసి ఒక 2 అడుగులు పైన ఒక గట్టు తయారు చేస్తాము. గట్టు తయారు చేస్తాము. ఆ గట్టు మీద ఆకుకూరలు, కూరగాయలు, తీగజాతి, ఇంకా మళ్ళీ మునగ, అరటి, కొబ్బరి, ఇవన్నీ మొక్కలు కూడా వేస్తాం. ఇవన్నీ వేసి ఈ మధ్యలో ఇంకా వరి సాగు చేస్తూ ఉంటాం. ఈ వరికి ఫస్ట్ మేము మొదట దుక్కి చేసేటప్పుడే ఘనజీవామృతం వేసుకుంటాము. వరి బీజామృతంతో నారు శుద్ధి చేసి వరి కొసలు దుంచి వరి ప్లాంటేషన్ చేస్తాము. చేసిన తర్వాత ఇంకప్పుడు ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం పారిస్తూ ఉంటాము. ఏదైనా వరిలో ముఖ్యంగా కాండం తొలుచు పురుగు అని, ఇంకా ఆకు చుట్టు పురుగు అని వస్తూ ఉంటాయి. ఈ కాండం తొలుచు పురుగు రాకుండా ఉండటానికి మేమేం చేస్తామంటే లింగాకర్షక బుట్టలు అనేవి పెడతాం. ఈ లింగాకర్షక బుట్టలు ఏం చేస్తాయంటే వాటిలో ఒక లూరు పెడతాం మేము. వరికి సంబంధించిన లూరు సపరేట్గా ఉంటుంది. ఆ లూరు పెడతాము. ఆ లూరు పెట్టినప్పుడు మగ పురుగు ఆ వాసనకి ఆకర్షించబడి ఆ బుట్టలో పడిపోతుంది. అప్పుడు ఆడ పురుగుతో దానికి సంబంధం ఉండదు కాబట్టి దాని సంతానోత్పత్తి ఆగిపోయి పురుగు కంట్రోల్ అవుతుంది. ఆ విధంగా పురుగును కంట్రోల్, ఈ కాండం తులసి పురుగును కంట్రోల్ చేసుకుంటాము. తర్వాత దోమ, సుడి దోమ అలాంటి దోమ ఉంటుంది. దానికి ఎల్లో ప్లేట్స్ అని ప్లేట్స్ జిగురు అట్టలు పెడతాం. ఏదన్నా చిన్న దోమ ఆశించినప్పుడు ఆ జిగురు అట్టలకి అంటుకుపోతుంది అన్నమాట. జిగురట్టలు ఒక 10 నుంచి 15, 20 దాకా అరెకరాకి మేము జిగురట్టలు పెడతాము. జిగురట్టలు పెట్టినప్పుడు ఆ సుడి దోమను కంట్రోల్ చేసుకుంటాము. ఇంకా ఎక్కువగా ఉందనిపిస్తే దానికి మేము దశపర్ణి కషాయం అనేది కూడా
స్ప్రే చేసుకుంటాం. ఈ విధంగా పురుగుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. కషాయాల దాకా కూడా అవసరం లేదు. బలానికి వచ్చేసి ఈ పిఎండిఎస్ ద్వారా ఈ గ్రోత్ ప్రమోటర్స్ ద్వారా వేసుకుంటాము. పురుగు తెగుళ్ళకు వచ్చేసి ఈ స్టిక్కీ స్టాప్స్, పెరమూన్ ట్రాప్స్ వీటి ద్వారా అంటే ఎల్లో ప్లేట్స్ వీటి ద్వారా కూడా పురుగుని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా కోత దశకు రాబోయేటప్పుడు ఇంకా గింజ పాలు పోసుకుంటుంది వరి అన్నప్పుడు మేము అప్పటి వరకు 15 రోజులకు ఒకసారి జీవామృతం స్ప్రే చేస్తూనే ఉంటాము. తర్వాత ఆ జీవామృతంతోనూ ముందు వేసిన దుక్కిలో వేసిన ఘనజీవామృతంతోనూ వీటన్నిటితో పంట బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. ఇక కంకి దశకు వస్తుంది, పొట్ట పాలు పోసుకుంటుంది గింజ అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఘనజీవామృతము వేస్తాము. ఇంకొకసారి భూమిలోంచి ఇంకేదన్నా వస్తుంది తెగులు అనుకున్నప్పుడు కూడా మేమేం చేస్తామంటే వేప పిట్టు కానీ ఆముదం పిట్టు బలానికి బాగా పనిచేస్తుంది అనమాట. ఆముదం పిట్టు కానీ ఘనజీవామృతం మిక్స్ చేసి వేస్తాము కూడా, అది కూడా వేస్తాము. అయితే మళ్ళీ పొట్ట పోసుకునేటప్పుడు గింజ అప్పుడు మళ్ళీ సప్తధాన్యాంకుర కషాయం వేస్తాం. అప్పుడు ఎందుకు అది వేయడం వల్ల ఏమవుతుందంటే గింజ బాగా బలంగా, తాలు గింజ లేకుండా బాగా పూటీగా గింజ బాగా బలంగా ఉంటుందన్నమాట. అందుకని అది వేస్తాము. అది వేసిన తర్వాత ఇంకా గింజ బాగా వస్తుందన్నప్పుడు దానిలో మేము సీసీ చేస్తాము. సీసీ అంటే క్రాప్ ఎక్స్పెరిమెంట్ చేస్తాము. ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకి అనేది కూడా ఆ లెక్క తెలుస్తుంది. ఈ విధంగా తీస్తాము. ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ఈ విధంగా ప్యాడీ తీయక ముందే ఇంకా ప్యాడీ ఒక 1 వీక్లో కట్ చేస్తాము అన్నప్పుడే ముందుగానే నవధాన్యాలు కానీ చెప్పాను కదా పిఎండిఎస్ అని 30 రకాల విత్తనాలు అవి కూడా చల్లేస్తాం. ఈ విధంగా ప్యాడీని మేము చేస్తాం అన్నమాట. ప్యాడీ వరకు అంతవరకు. ఇంకొకటి మేడం, మీరు ఇప్పుడు రసాయనాల ద్వారా అంతకుముందు వరి పండించుంటారు, ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా కూడా వరి పంట పండించుంటారు. రసాయనాల ద్వారా పండించినప్పుడు వరికి ఎంత ఖర్చు అయ్యేది, మీకు ఎంత మిగిలేది? ప్రకృతి వ్యవసాయం ద్వారా వ్యవసాయం చేస్తున్నప్పుడు వరి పంట సాగు చేయటం వల్ల మీకు లాభదాయకంగా ఉందా, నష్టదాయకంగా ఉందా? రసాయన వ్యవసాయంలో పండించినప్పుడు, ప్రకృతి వ్యవసాయంలో పండించినప్పుడు దున్నడం ఖర్చులు, ప్లాంటేషన్ ఖర్చు, నారు ఖర్చు ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్కసారి మేమేం చేస్తామంటే వడ్లు చల్లేస్తున్నాం నేల మీద, చల్లినప్పుడు ఈ నారు ఖర్చు, ప్లాంటేషన్ ఖర్చు కూడా ఉండదు. తర్వాత ఇక ఈ భూమిని సాగు అంటే సేద్యం అన్నమాట, దున్నడం అనేది మామూలుగా ఉంటుంది. ఇకపోతే అది వేసిన తర్వాత కెమికల్ వ్యవసాయంలో 20కి 20లు, 3-15లు, సూపర్ కాదు యూరియా ఇవన్నీ కూడా వేసేవాళ్ళం. ఇంకా ఇట్లా అగ్గి తెగులని, కాండం తొలుచు పురుగు అని, తెల్ల కంకి వస్తుంది అనమాట. దాని ద్వారా దానికి ఒక ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక చిన్న డబ్బా అది వచ్చేసి 3,000-4,000 ఎంతో రేటు ఉంటుంది. అది తీసుకొచ్చి వేసేవాళ్ళం. ఇన్ని వేసినప్పటికీ కూడా చివరికి సగం గింజ 100%లో ఒక 30-40% తాలు గింజే వచ్చేది. గింజ బాగుండేది కాదు, తాలుగింజ వచ్చేది. అంత అంటే ఒక్కొక్కసారి దానికి బ్యాలెన్స్ అయిపోయేది. మనకైన కూలీ ఖర్చు, మిషన్ కోత ఖర్చు ఇవన్నీ చూసుకుంటే కూలీల ఖర్చు అయితేమి, కెమికల్ వాడిన ఖర్చులు అయితేమి, ఈ సేద్యం ఖర్చులు అయితేమి, నారు అయితేమి ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి బ్యాలెన్స్ అయ్యేవి. ఒక్కొక్కసారి ఈ విధంగా కెమికల్ వేసుకుంటూ వచ్చిన రాను దిగుబడి తగ్గింది కదా. చివరికి వచ్చేసేపాటికి ఏంటంటే మా చేతి డబ్బులే ఒక 10,000, 5,000 మా చేతి డబ్బులు ఎగస్ట్రా అవుతున్నాయి అనమాట. అప్పుడు ఏమనిపించింది అంటే గింజలు కొనుక్కుంటే పోద్ది కదా, ఇంత చాకరీ చేసి ఇంత ఖర్చు పెట్టుకొని మళ్ళీ ఎగస్ట్రా మన చేతి డబ్బులే పడుతున్నాయి, గింజ కొనుక్కుంటే సరిపోద్ది కదా అనిపించింది అనమాట. ఆ విధంగా ఆ నేపథ్యంలో మేము ఇంకా ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఏమైందంటే మాకు ఫస్ట్ ఒక్కొక్కసారి ఏం చేస్తున్నాము, జీరో టిల్లేజ్ అని చేస్తున్నాం మేము. ఈ మధ్య జీరో టిల్లేజ్ చేసినప్పుడు నేల మీద వడ్లు చల్లేస్తాం. ఒకసారి చల్లేసినప్పుడు ఇంకా మాకు ఏ ఖర్చు లేదు. వాటర్ పెట్టాము, డైరెక్ట్గా భూమి మీద గింజలు చల్లేసాం, వడ్లు చల్లేసాం, వాటర్ పెట్టాము. వాటర్ పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళా జీవామృతం పారించాం. ఈ విధంగా ఇందాక చెప్పిన పద్ధతిలో చేసినప్పుడు ఏమైందంటే కొంచెం కలుపు అనిపించింది. అట్లా కాకుండా తర్వాత మళ్ళీ అయినా కానీ ఖర్చు ఏమి లేదు కాబట్టి పండిన ప్రతి ఈ కషాయాలు కూడా తక్కువ ఆ సంవత్సరము. వీటికి గ్రోత్ ప్రమోటర్స్ అని, జీవామృతం అని, ఘనజీవామృతం అని టైప్ 2 వాటి కోసం మినిమం ఒక 10,000 అలా అయ్యి ఉండేది. అలా అయితే మాకు నేను సాగు చేస్తున్న అరెకరాకి ఒక 17-18 బస్తాలు ఆ సంవత్సరం పండింది. అప్పుడు పండినప్పుడు బస్తా 2,300 చొప్పున అమ్మాం.
అమ్మిన తర్వాత ఏమైందంటే ఇట్లా కాదని చెప్పేసి లైన్ షోయింగ్ వేయాలని చెప్పి లైన్ షోయింగ్ అయితే ఇంకా బాగా దుబ్బు కడుతుంది, బాగా దిగుబడి వస్తుందని చెప్పేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో లైన్ షోయింగ్ వేసాం. లైన్ షోయింగ్ వేసినప్పుడు ఒక్క దుబ్బుకి 70 పిలకలు కూడా వచ్చాయి. చాలా బాగా పెద్ద దుబ్బు కట్టింది. నేను 74 లేసాను, 74 లేసాను ఆ సంవత్సరం. 74 లేసినప్పుడు అది నన్ను మించి ఇంకా పైకి ఎత్తుగా ఉంది, పంట అంత బాగా ఎదిగింది. 70 పిలకల దాకా 75 పిలకల దాకా వచ్చింది. ఆ సంవత్సరం నాకు 17 బస్తాలు 16 బస్తాలు 15 బస్తాలు పండటమే గగనంగా ఉండే పొలము 22 బస్తాలు పండింది. మాది పొలం 55 సెంట్లు ఉంటుంది. 55 సెంట్లకి 22 బస్తాలు పండింది. ఎట్లా పండింది? ఇదే పద్ధతిలో నేనేమి కెమికల్ వేయలేదు, పిఎండేస్ వేసుకున్నాను, ఈ విధంగా లైన్ షోయింగ్ వేశాను. జీవామృతం రెగ్యులర్గా ప్రతి 15 రోజులకు ఒకసారి జీవామృతం పారించాను. ఇంకా ఈ గ్రోత్ ప్రమోటర్ 1-2 సార్లు గ్రోత్ ప్రమోటర్ వేశాను. సప్తధాన్యాంకుర కషాయం, తాలు గింజలు లేకుండా. నేను చెప్తున్నా, ప్రకృతి వ్యవసాయంలో ఇంత బాగా పండిద్ది, ఇంత వచ్చిద్దని నేను అనుకోలేదు అసలు. వీళ్ళు ఏదో ఫస్ట్లో సిఆర్పీలు చెప్పినప్పుడు వీళ్ళు చెప్పే అన్ని ఉత్తి మాటలు, ఇది ఎలా సాధ్యం అనుకున్నా. కానీ నేను స్వతహాగా చేసినప్పుడు నాకు అసలు చాలా ఆనందం వేసింది. ఇంత బాగా పండిద్దా, ఇంట్లో వచ్చిందని చెప్పి చాలా ఆనందం వేసింది. అవి చాలా వీడియోలు కూడా ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను చెప్పాల్సింది మిస్ అయ్యాను. మాకు వెరిఫికేషన్ ఉందని చెప్పేసి వరి నాటు వేసాము. వరి నాటు వేసిన తర్వాత నన్ను చీరాల అటు చిన్నగంజాం చీరాల అటు సైడ్ అంతా వెరిఫికేషన్కి నన్ను కూడా వేశారు టీంలో. నన్ను కూడా వెరిఫికేషన్కి వేసినప్పుడు నేను వెరిఫికేషన్కి వెళ్ళాను. నేను వెళ్ళి వచ్చేలోపు ఎవరు పట్టించుకోలేదు. మా వారికి ఇంటి దగ్గర కొంచెం ఆయన ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన కొంచెం వెళ్ళలేకపోయాడు, పట్టించుకోలేదు. ఇదేం పురుగు, కాండందుల్స్ పురుగు పట్టేసి అంతా ఎండిపోయింది. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ప్యాడీ అంతా ఎండిపోయిన తర్వాత నేను ఇంకప్పుడు భయం వేసింది. ప్రకృతి వ్యవసాయంలో నేను ఫెయిల్ అయిపోయాను. మా మేడం గారికి ఫోన్ చేశాను. మేడం గారు మా మేడం డిపిఎం సుభాషిణి మేడం గారు, ఆమె ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తుంటాయి. మేడం గారు ప్రతిదీ కూడా మా ఫీల్డ్కి వచ్చి ప్రతి వారం వస్తుంటారు, మ్యాక్సిమం ప్రతి నెల ఖచ్చితంగా వస్తుంటారు. అన్నీ చూసి ఈ ఫీల్డ్లో ఈ లోపం ఉంది, ఇది వాడండి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే మా మేడం గారికి ఫోన్ చేసి చెప్పా, మేడం గారు నా ఫీల్డ్ ఇలా అయిపోయింది, ఇంక ఇది బాగా వస్తుందని నేను అనుకోవట్లేదు, దీన్ని తీసేసి మళ్ళీ ప్లాంటేషన్ చేస్తానన్నా. ఎందుకు ఇందిరా, అవసరం లేదు, రేగు మండ లాగిచ్చేసి దశపర్ణి కషాయం స్ప్రే చేయించి అన్నారు మేడం. అప్పుడు ఏం చేశానంటే, రేగుమండ బాగా గజ్జిగా ఉన్న రేగుమండ తీసుకొని ఆ చెట్ల మీద వేసి బాగా లాగిన తర్వాత ఆకు చుట్టుకొని ఉంటుంది కదా, ఆకు చుట్టు పురుగు కింద పడిపోయింది. నేను అంతకుముందు ఏం చేశాను, మేడం గారి సూచనల మేరకు నేనేం చేశాను, అక్కడ ఇది ఉందిగా వేపపిట్టు చల్లాను కింద. వేపపిట్టు ఆల్రెడీ కింద చల్లి పెట్టాను, బాగా చేయనంతా చల్లిపెట్టిన తర్వాత ఇట్లా మండలాగిన తర్వాత కుంకుడుకాయ రసం దశపర్ణి కషాయం వేశాను. అందులో కుంకుడుకాయ రసం కూడా పోసాను నేను, ఇంకొంచెం అడిషనల్గా, తొందరగా పురుగు చచ్చిపోద్దేమన్నా. అది కుంకుడుకాయ రసం చేసింది కూడా వీడియో ఉంది, ఓకేనా. అట్లా లాగిన తర్వాత ఆ ప్యాడీ ఆ సంవత్సరం తట్టుకుంది. నెల రోజుల కల్లా అసలు ఆ ప్యాడీ బ్రహ్మాండంగా వచ్చేసింది. దశపర్ణి వేసాను, జీవామృతం స్ప్రే చేయించాను, పారించాను. తర్వాత ఎగ్గెమినో యాసిడ్ వేసాను, ఫిష్ ఎమినో యాసిడ్ వేసాను. ఈ ఖర్చు లేనివాడు, మాకు చేపలు ఎక్కువ పండుతాయి, మేము సముద్రం ఒడ్డున ఉంటాం కాబట్టి చేపలు ఎక్కువ దొరుకుతాయి, మాకు పండుతాయి కదా, సరే దొరుకుతాయి. చేపలు తీసుకొని 10 కేజీలు చేప వ్యర్థాలకి 10 కేజీలు బెల్లం యాడ్ చేస్తే 21 రోజుకి మంచి ద్రవం తయారైద్ది చిక్కగా. దాన్ని ఎకరాకి 1/2 లీటర్ చొప్పున స్ప్రే చేస్తాం. అట్లా మేము సొంతగా ఖర్చు లేకుండా చేపల కూర వండుకుంటాం, చేపలు మేము తింటాం. ఈ వేస్ట్ తోటి ఈ విధంగా కషాయం చేస్తాం. ఈ విధంగా కషాయం చేసి మా పొలానికి వాడుకున్న తర్వాత అసలు ఆ పొలం అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు 22 బస్తాలు పండింది ఆ సంవత్సరం. ఇది తీసేద్దాం అనుకున్న పొలం అంత బాగా పండింది, పంట దిగుబడి వచ్చింది. ఇంకా నాకు ప్రకృతి వ్యవసాయం అంటే హెల్త్ ఇష్యూస్ కూడా, మాకు అంతకుముందు ఇంట్లో ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఉండేవి. మా పెద్దబాబు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. అట్లా ఇంట్లో ఉన్న ఫ్యామిలీలో ఉన్న హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వరకు మేము ఎందుకంటే సెటరైట్ అయిపోయినాయి. ఎందుకంటే మేము కూరగాయలు అవే తింటున్నాము, వడ్లు అవే తింటున్నాము. ఇంకా మ్యాక్సిమం మేము బయట నుంచి తెచ్చుకునేది ఏమి లేవు, ఒక హైజన్స్ తప్ప బయట నుంచి మేము ఎక్కువ ఏం తెచ్చుకోం. ఇంకొకటి మేడం, మీరు ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎటువంటి ఆకుకూరలు మీరు పండిస్తున్నారు? పండించేటప్పుడు వాటి వల్ల మీరు బయట మార్కెట్లో అమ్ముతున్నారు కదా, మీకు ఏమైనా లాభం ఉంటుందా ఆకుకూరల వల్ల? మేము మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతున్నాం, ఏటీఎం వేస్తాం మేమందరం, మా క్యాడర్ అందరం కూడా. మా మేడం గారి సూచనల మేరకు, డిపిఎం సుభాషిణి మేడం గారి సూచనల మేరకు ప్రతి క్యాడర్ కూడా 20 సెంట్లు ఏటీఎం వేస్తున్నాం. ఈ 20 సెంట్లలో మా ఫ్యామిలీకి సరిపడా ఉంచుకొని మిగతాది మార్కెట్ చేస్తున్నాం.
మార్కెట్ చేస్తుంటాము. అది కూడా మేము బయట మార్కెట్లో కట్ట 10 రూపాయలకే ఇస్తే మేము కట్ట 6 రూపాయలకే ఇస్తున్నాం. దాని ద్వారా మేము లాభాన్ని ఆశించట్లేదు ఎక్కువ. మేము ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము, మేము బాగుపడినట్లు కస్టమర్స్ కూడా బాగుండాలి. ఎక్కువ గవర్నమెంట్ ప్రిన్సెస్లో మేము మార్కెట్ కండక్ట్ చేస్తున్నాము. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు త్వరగా అర్థం చేసుకుంటారు. ఇంకా వాళ్ళు తెలుసుకొని ఇంకా వాళ్ళు ఇప్పుడు స్కూల్ టీచర్లు ఉన్నారు, వాళ్ళకి మేము ఇస్తాం, అమ్మ ఇది ప్రకృతి వ్యవసాయం పండించిందండి, తినండి చేయండి అని వాళ్ళకి ఇస్తాం కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఆ పేరెంట్స్ మీటింగ్లప్పుడు అలా చెప్తా ఉంటారు. వాళ్ళకి వెలుగు ఆఫీసుల దగ్గర స్టాల్ కండక్ట్ చేస్తాం. వెలుగు ఆఫీసు వాళ్ళు కొనుక్కొని వాళ్ళ దగ్గరకు వస్తున్న డ్వాక్రా మహిళలకి ప్రచారం చెప్తారని. తర్వాత కలెక్టరేట్లో వీటన్నిటిలో కూడా మేము కూరగాయలు పండించి ఇస్తున్నాము. మేము తింటున్నాము, ఎదుటోళ్ళు తింటున్నారన్న సంతృప్తి మాకుంది. ఈ ప్రకృతి వ్యవసాయంలో మేము చేయటం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు, మీరు ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎటువంటి కూరలు పండిస్తున్నారు? ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం అందుతుందా? ఒకవేళ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం కావాలి అంటే ఎటువంటి సహాయం కావాలి? మేము ప్రకృతి వ్యవసాయంలో 10-11 రకాల ఆకుకూరలు పండిస్తున్నాం. గోంగూర, తోటకూర, చుక్కకూర, పాలకూర, మెంతికూర, పన్నగంటి కూర, సిరికూర, పుదీనా, ఇది పుదీనా ప్లస్ కొత్తిమీర, బచ్చల కూర, ఇవన్నీ 10-11 రకాల ఆకుకూరలు పండిస్తున్నాము. గడ్డజాతి పండిస్తాము, తీగజాతి పండిస్తాము, బీరకాయలు, కాకరకాయలు. గడ్డజాతి వచ్చేసి ముల్లంగి, సుగంధ ద్రవ్యాలు, కొత్తిమీర అలాంటివి. ఇవన్నీ కూడా మొత్తం 7 జాతులు మేము ఏటీఎంలో పండిస్తూ ఉంటాము. ఈ 7 జాతులు పండిస్తే మాకు అన్ని రకాలుగా కూరగాయలు అనుకూరతాయి, మాకు సరిపోతాయి. ఇకపోతే ప్రభుత్వం అందించే మాకు బెనిఫిట్స్ అంటే ఇంతవరకు అంత తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు మాకు ప్రభుత్వం ద్వారా ఎట్లాంటి సహకారం అందుతుంది? ప్రభుత్వం ద్వారా మా ప్రాజెక్టు ద్వారా మా హైయర్ అథారిటీస్, మా సార్ వాళ్ళు, స్టేట్ ఆఫీసర్స్ కానీ, మా డిస్టిక్ ఆఫీసర్స్, మా మేడం గారు కానీ, వీళ్ళు ఎలా ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి, ఎట్లా ఏ విధంగా పంట గ్రోతింగ్ వచ్చే విధంగా ఎట్లా ట్రైన్ అవ్వాలి, ఏ కషాయాలు వాడాలి, ఏ గ్రోత్ ప్రమోటర్స్ వాడాలి, ఇవన్నీ కూడా మమ్మల్ని బాగా ట్రైన్ చేసి, ఎందుకంటే ఈ ప్రకృతి వ్యవసాయం నలుగురికి చెప్తూ అందరికీ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ పర్యావరణ పరిరక్షణలోను ఇంకా ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడంలోనూ నా వంతు కృషిగా నేను చేస్తున్నందుకు నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. దీని ద్వారా పిఎండిఎస్ కిట్లు కానీ, కూరగాయల కిట్లు కానీ, కషాయాలు కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ, ఇవన్నీ కూడా బీఆర్సీ సెంటర్స్ తీసుకోవడానికి మాకు అన్ని విధాల అవకాశం కల్పించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా ఎంత విస్తృతంగా చేయాలనే దానికోసం మాకు నంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ట్రైనింగ్స్లో కూడా మేము బాగా ట్రైన్ అవుతున్నాము. ఈరోజు ప్రకృతి వ్యవసాయం గురించి అనర్గళంగా మాట్లాడగలిగిన స్థాయి. అంతకుముందు వ్యవసాయం అంటే మా ఇంట్లో వ్యవసాయం కుటుంబంలో పుట్టినప్పటికీ మా ఇంట్లో మగవాళ్ళు చేసేవాళ్ళు కానీ మేము అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు. కాకపోతే ఈరోజు వ్యవసాయం గురించి మా వాళ్ళకి మేమే చెప్పే స్థాయికి వచ్చాం. ఇదంతా కూడా మా ఆఫీస్ వాళ్ళు మాకు ఇచ్చిన వరం అనుకోవాలి. ఇంకొకటి, సాధారణంగా వ్యవసాయం అంటేనే చాలా కష్టం చేయటం. పురుషులు అనేవాళ్ళే వ్యవసాయం చేయడానికి చాలా కష్టపడాలి. కటింగ్ చేసుకోవాల్సిన ఇబ్బందులు ఉంటాయి. ఒక్కోసారి పండించిన పంటకు ధర ఉండదు. ఒక మహిళా రైతుగా మీరు వ్యవసాయంలో ముందుకు సాగుతున్నారు. ఎవరైనా సరే ప్రకృతి వ్యవసాయంలోకి రావాలి అనుకునే సాధారణ రైతులకు కానీ, మహిళా రైతులకు కానీ మీరేం చెప్తారు? ప్రకృతి వ్యవసాయం చేయడం అనేది ఒక వరం అని నేను చెప్తాను. ఆ ప్రకృతిలో ఉండి ఆ భూమిలో సేద్యం చేస్తూ నేను ఈ మొక్కకి ఇది వేయడం వలన, ఈ కషాయం వేయటం వల్ల, ఈ గ్రోత్ ప్రమోట్ వేయడం వల్ల ఈ మొక్క ఎలా ఎదిగింది ఒక్కొక్కటి చూస్తున్నప్పుడు మనసు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకోటి, మనము చిన్న బిడ్డలకి పుట్టినప్పటి నుంచి గుడ్డు ఇవ్వాలని, పాలు ఇవ్వాలని, నా బిడ్డ గ్రోతింగ్ బాగుండాలి, ఎదుగుదల బాగుండాలనుకుంటాం. అవన్నీ కాదు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన ఆకుకూరలు, కూరగాయలు ఇవి పెట్టండి ప్రతిదీ కూడా. అప్పుడు ఆ బిడ్డ అసలు చాలా ఆరోగ్యవంతంగా ఎదుగుతాడు. నీ భూమి బాగుంటుంది. కనుక ప్రకృతి వ్యవసాయం ప్రతి ఒక్కరు చేయాలి. ఇంకా అన్ని రకాలుగా పూర్తిగా నేచురల్ ఫార్మింగ్ చేయటం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఇది ప్రధానంగా మహిళా రైతు పట్టపు ఇందిరా గారు చెప్తుంది. రసాయన ఎరువుల వాడకం ద్వారా వ్యవసాయంలో నష్టాలను సవి చూసామని చెప్పి, తమ ఇంట్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయని చెప్పి ఆమె తెలిపారు. దీంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న సమాజంలో కూడా చిన్న వయసులో ఉన్న పిల్లలకి షుగర్ రావటము, కొంతమంది అనారోగ్యానికి గురవటము, అతి తక్కువ వయసులోనే మరణాలను కూడా ఆమె చూశారని చెప్పి ఆమె అంటున్నారు. దీంతో రసాయన ఎరువుల ద్వారా
పండించే పంట తినటం కంటే ప్రకృతి వ్యవసాయం వైపు మళ్ళితే కొంచెం తన కుటుంబ ఆరోగ్యంతో పాటు సమాజానికి కూడా తాను ఉపయోగపడగలనని చెప్పి ఆమె మనసులో నిర్ణయం తీసుకొని ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టామన్నారు. ఆమె ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా వరి పంటను పండిస్తున్నారు. దాంతోపాటు ఆకుకూరల్ని, కూరగాయలని పండిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం వల్ల తన కుటుంబానికి ఆరోగ్యం లభించిందని చెప్పి, తాను అమ్మే కూరగాయలని తీసుకున్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటున్నారని చెప్పి, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండే ప్రతి పంట ఆరోగ్యకరమైందని చెప్పి ఆమె అంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, తక్కువ సాగు ఖర్చులు, తక్కువ పెట్టుబడులు అవుతున్నాయని చెప్పి, పంట ద్వారా కూడా ఎంతో కొంత కుటుంబాన్ని ఉపయోగపడేగా లాభం పొందుతుందని చెప్పి అంటున్నారు. మహిళా రైతులు ఎవరైనా సరే ప్రకృతి వ్యవసాయం చేయాలి అంటే ముందు ప్రభుత్వ అధికారులను సంప్రదించి వారి ద్వారా సూచనలు అందుకొని దాని ద్వారా ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని చెప్పి, ప్రకృతి వ్యవసాయం ద్వారా ప్రజలకు మంచి చేయటం వల్ల తనకు ఎంతో సంతృప్తిగా ఉందని చెప్పి యూటీవీ న్యూస్కి వెల్లడించారు. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.